నమస్కారం అశోక్ గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడైతే ఒక వార్త బాగా చక్కర్లు కొడుతుంది. ఆ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు యూరో పర్యటనకు వెళ్ళిన విషయం అందరికీ తెలుసు. కానీ ఎందుకు వెళ్ళారు అనే విషయం ఎవరికి తెలియదు. కాకపోతే ఒక వార్త ఏంటంటే, ఆల్రెడీ షర్మిల గారు తన కొడుకుని రాజారెడ్డిని రాజకీయాలకు తీసుకొచ్చారు కదా. సో అతనికి పోటీగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుమార్తెను, ఇద్దరు కుమార్తెలో ఒక కుమార్తెను, పెద్ద కుమార్తె అయినటువంటి హర్షారెడ్డి గారిని రాజకీయ అరంగేట్రం చేయించడానికి యూరప్ వెళ్ళారు అనే వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు కావాలంటే నువ్వు చెక్ చేసుకొని చూడు. నేను చెప్పేది ఏంటంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఇతరత్ర సోషల్ మీడియా కవర్ చేయకముందే ఫస్ట్ పలానా షర్మిల గారు తనయుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నాడు అని చెప్పినటువంటి వ్యక్తిని నేను. సరే, ఏదో చెప్తున్నాను కాదు. ఈ క్రమంలో అందుకు మీరు ఏదన్నా నీ క్వశ్చన్ అడిగినట్టున్నారు. పాయింట్ ఏంటంటే, దాంట్లో మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయని నేను చెప్తున్నా. ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అవినీతి కేసుల్లో 10-12 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సెకండ్ ఆప్షన్ ఏదన్నా ఉందా, ఆయన కన్నా జైలు కన్నా పోతే అంటే అన్ని వేళ్ళు భారతిరెడ్డి గారి పైన చూపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆయన ఫ్యామిలీ కోసం, ఆయన పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులు వైఎస్ షర్మిల గారు, వైఎస్ విజయమ్మ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో లేరు, వాళ్ళని మెడబెట్టి బండికి గెట్టేశారని చెప్పి చాలామంది అంటున్నటువంటి పరిస్థితి. సరే, ఏదేమైనా కూడా ఆ ఫ్యామిలీకి చీలిపోయి రెండుగా చీలిపోయినాయి. ఇది కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అన్నట్టు. ఈ క్రమంలో జనరల్గా ఒక సహజంగా ఉంటుంది, ఒక కేజీఎఫ్లో ఒక డైలాగ్ ఉంటుంది చూడు, గాయపడ్డ సింహం నుంచి వచ్చేటువంటి శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందని చెప్పి. అంత అవమానాలు ఎదుర్కొని ఒక ఆడబిడ్డ అయింది షర్మిల గారు ఏం చేస్తారు, అన్నకు పోటీగా అన్నను గెలచకున్నా పర్లే, అన్నను ఇబ్బంది పెట్టాలా అనే రేంజ్లో ఆవిడంటూ రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక థాట్లో ఉండేవారు, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అంతా నాది అనే ఫీలింగ్లో ఉండేవారు. అది మొత్తం బూమ్రాంగ్ అయిపోయి ఏమైంది, వైఎస్ షర్మిల గారు క్యాప్చర్ చేస్తున్నారు. అది ఆంధ్రాలో అదే జరుగుతుంది చాప కింద నీళ్ళగా. మొన్న ఏమైంది, టీటీడీ వారు 5,000 గుళ్ళు కట్టిస్తాము అని చెప్తే, మీరు ఎందుకు అన్ని గుళ్ళు కట్టియాలని చెప్పి దాని కూడా అంటే సెన్సిటివ్ టాపిక్ని టేకప్ తీసుకొని వైఎస్ షర్మిల గారు అట్లా మాట్లాడినప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీలో ఆవిడకు కొద్దిగా క్రేజ్ పెరిగింది. ఏదైనా సరే ఓపెన్గా మా కోసం కష్టపడుతుంది షర్మిల గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డితో పాటు ఉండేటువంటి కొద్దిపాటి క్రిస్టియన్ వర్గం కూడా కాంగ్రెస్ వైపు మళ్తాంది. గెలుపు ఓటమి తర్వాత సంగతి. ఎందుకంటే రానున్న స్థానిక ఎన్నికల్లో అయినా సరే మా ప్రభావం బలంగా చూపించాలా, జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు నెత్తికెక్కినా అవి మళ్ళీ కిందికి రావాల్సిందని చెప్పి క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం అటు సైడ్ ఆలోచన చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే ఈ ఫ్యామిలీ చెప్తున్నామో, షర్మిల గారు ఆవిడతో పాటు ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ కోసం పాటుపడుతూ ఉన్నటువంటి బ్రదర్ అనిల్ గారు, ఇంకా వాళ్ళ కొడుకు సరికొత్తగా రాజారెడ్డి గారు ఈ మధ్య క్రిస్టియన్స్ సంబంధించినటువంటి సభల్లో ప్రీచింగ్స్ అన్ని ఇచ్చాడు. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తాడు అని చెప్పి కర్నూలుకు పోయినప్పుడు, అది ఉల్లిగడ్డల మార్కెట్ ఏదైతే ఉందో అక్కడ పోయి మాట్లాడినాడు. ఏది షర్మిల గారు చెప్పినారు, నా కొడుకు రాజకీయాల్లోకి వస్తాడులే అని చెప్పేశారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, చెప్పేది ఏంటంటే యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినారు. ఒకవేళ నెక్స్ట్ ఆప్షన్ భారతిరెడ్డి గారు అంటున్నాం. భారతిరెడ్డి గారి పైన లేనటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయండి. ప్రతి అవినీతిలోనూ ఆవిడ పైన ఏళ్ళు చూపిస్తూనే ఉన్నారు. రేపో మాపు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అంటే జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో ఒక మాట అంటాడు, ఏమని 5 హత్యలు మేమే చేసినాం అంటారు చూడు. ఆ మాదిర ఇది మొత్తం నేనే చేశాను, వైఎస్ భారతిరెడ్డి గారికి సంబంధం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అప్రూవర్గా మారినా కూడా ఏదైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఆ ఫోన్ కాల్స్ కావచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మొదలు ప్రతి విషయంలోనూ భారతిరెడ్డి గారు కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ ఆవిడ కూడా జైలుకి పోతే ఇంకా పార్టీ అనేది మసగదు, మెలగలేదు, సమాజంలో ఇంకా అయిపోతుంది, నిర్వీర్యం అయిపోయినట్టే. ఈ క్రమంలో ఏది ఏమైనా కూడా భారతిరెడ్డి గారు కూడా జైలు పోతే, ఆడబిడ్డ కన్నా రాజకీయాల్లో కన్నా వస్తే అంటే నెక్స్ట్ తరం ఎవరున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీని ముందుకు తీసుకొని వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఆయన బిడ్డలే అయ్యి ఉండాలి. అట్లా కాకుండా మిథున్ రెడ్డి అనో, పెద్దిరెడ్డి అనో, లేకుండా ఉంటే పలానా బొత్స అనో, వీళ్ళు ఎవరికైనా పార్టీని కన్నా ఇస్తే పార్టీ మళ్ళీ నిట్ట నిలువుగా రెండుగా చీలిపోతుందని చెప్పి ఎప్పుడు డిఫెన్స్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక్కసారి ఆ స్థాయిలో ఉండేవాళ్ళు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికే పార్టీ బాధ్యతలు అప్పగించుతున్నారు అనుకుందాం. మనం ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యవహారం చూసాం. రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్తో పాటు వైసీపీ నేతలందరికీ నేనే పెద్దోడిని అని పోర్ట్రేట్ చేసుకుంటా ఉండి ఏం చేశాడు, ఈ క్యాడర్ని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం పెట్టేశాడు. ఈవెన్ ఆయనకు సంబంధించినటువంటి ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూరు ఒక వలలాగా ఉండి జనాలకి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద గ్యాపే తీసుకొచ్చారు. వాళ్ళలో ముఖ్యుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇటువంటి బాధ, ఇటువంటి ఇంపాక్ట్ మరోసారి పడకూడదని సొంత కుటుంబ సభ్యులైతే బాగుంటారని చెప్పి
జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కూతుర్ల పైన దృష్టి పడింది. మరీ ముఖ్యంగా పెద్ద కూతురైనటువంటి హర్షారెడ్డి గారిని ఎప్పటి నుంచో పొలిటికల్గా తయారు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మన రాష్ట్ర రాజకీయాలు ప్రతి వైసీపీ ఓడు పలానా బూతు తిట్టడం, టీడీపీ వాళ్ళు దాన్ని ఎత్తిపోసుకొని ఓయా మేము చేయలేమయ్యా మీరు ప్రూఫ్లు చూడండి బాని వీళ్ళు చెప్పుకోవడం. ఇలాంటప్పుడు కడుపు కాలిన వాళ్ళు ఎవరైనా సరే కొన్నిసార్లు అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. అటువంటి పరిస్థితులు వాళ్ళ కూతురికి రాకూడదు, రాజకీయాలు బాగలేవు అని చెప్పి ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బయట నుంచి వాళ్ళ కూతురిని అంటే రాజకీయాలు ఒక సెటరేట్ అయ్యే వరకు ఆవిడికి తెలుగు భాష పైన పట్టు ఉండే విధంగా ఇద్దరు ట్యూటర్లను పెట్టి ఆయన వాళ్ళ కూతురైనటువంటి హర్షారెడ్డి గారికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆవిడ ఆల్రెడీ ఎంబీఏ అయిపోయింది, ఇంక వేరే చదువు చదవట్లా, కేవలం తెలుగు భాష పైన పట్టు కోసం రాష్ట్రానికి దూరంగా పై చదువులు చదువుతుందని చెప్పి అక్కడ పెట్టి ఎంబీఏ కూడా కంప్లీట్ చేసినటువంటి ఆవిడికి ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ 2 నెలల్లో ఆవిడని కూడా రాజకీయ లెక్కన తీసుకొస్తే వేరే లెవెల్ ఉంటుంది, వేరే సీనే ఉంటుంది. ఎందుకంటే ఆవిడ పైన ఏ అవినీతి మరకలు లేవు, ఫ్రెష్నెస్ ఉంటుంది రాష్ట్రంలో రాజకీయాల్లోకి ఒక యువతగా వచ్చినప్పుడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా తలుస్తున్నారని చెప్పి అది అందరికీ ఎవరికైనా సెన్స్ ఉంటే అర్థమవుతుంది. దీంట్లో ఎటువంటి అబద్ధం లేదు. ఖచ్చితంగా 70% నెక్స్ట్ ఎలక్షన్ టైంకి జగన్మోహన్ రెడ్డి గారి కూతురు అయినటువంటి హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం చేస్తాంది అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. ఒకవేళ నిజంగానే రాజకీయ అరంగేట్రం చేస్తే గనక తన తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి లాగే ఈవిడ కూడా సర్వే అవ్వగలరా తెలియదు కదా మనకు. అంటే వచ్చినప్పుడు చూడాలి. చాలా మంది ఏది సచిన్ పైలట్ కావచ్చు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతర రాష్ట్రాల వాళ్ళ గురించి చెప్తున్నాను, వచ్చినట్లే ఉంటారు కానీ ఎక్కువ రోజులు రాజకీయాల్లో మసకలేరు. ఫార్ సపోజ్ ఒక్క రేంజ్లో వెలిగినటువంటి ఏదైతే ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీలో 2 కొడుకులైతే రాజీవ్ గాంధీతో పాటు సంజయ్ గాంధీ, ఇద్దరు అయితే సంజయ్ గాంధీకి ఈయన వరుణ్ గాంధీ కొడుకు, స్వయాన మేనకా గాంధీ కొడుకు వరుణ్ గాంధీ, ఇద్దరు ఎంపీలుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ యొక్క క్రేజ్ ఉత్తరప్రదేశ్లో మసకబారిపోయింది. ఆడ ఉత్తరప్రదేశ్లో ఎవర్రా ఉన్నారంటే సీఎంగా బీజేపీకి సంబంధించినటువంటి ఆదిత్యనాథ్, వీళ్ళే సీఎం హోదా చేస్తారని చెప్పి వాళ్ళు ఎవరైనా అనుకుని ఉంటారు. కానీ వీళ్ళ పేరు ఎక్కడ ఏ పేపర్లో రావట్లే. ఇప్పుడు దాన్ని బట్టి వెనకటికి అంటే మనం చేసేటువంటి పనులు బట్టి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు నారా లోకేష్ గారిని చూడండి, మొత్తం వైసీపీ పార్టీ మొత్తం నారా లోకేష్ గారి పైన పడింది. ఆయన్ని బాడీ షేమింగ్ చేయడము, ఆయన భాష సరిగా మాట్లాడలేకపోతున్నాడు అని చెప్పడము, వీళ్ళు తయారు చేశారు వైసీపీనే నారా లోకేష్ గారిని తయారు చేసి వాళ్ళ నెత్తిని కూర్చొని పెట్టుకునింది. అలా అంటే కష్టాల నుంచి వస్తే ఎక్కువ రోజులు మసుకుతారు. అలా కాకుండా సింపుల్గా ఏదే పలానా ఆయన కొడుకు అని చెప్పో పలానా ఆయన కూతురు అని చెప్పి ఈ సింపుల్గా రాజకీయాల్లోకి వచ్చి వెళ్దాం అనుకుంటే అది రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి దేశంలో. ఇటువంటి రాజకీయాలు లాంగ్ రన్లో పని చేయవు అని నేనైతే భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.